ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. అండి హలో, ఈరోజు అయితే నేను పూరికి కాంబినేషన్ చోలే కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే నైట్ నానబెట్టేసుకున్నాను శనగలను. తెల్ల శనగలు ఉంటాయి కదా, చోలే శనగలు అంటే నానబెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు. ఇలా అంటే మంచిగా నానిపోతాయి, అలా నానాలి. తర్వాత దీనికోసం నేను కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే ఉడుకుతుంది, గిన్నెలో అయితే చాలా టైం పడుతుంది. దట్టు ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో తొందరగా వంట అయిపోయేటువంటి వంటలు చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లు ఆనేసాము. అవి చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, ఇవి మంచిగా వేగనిద్దాము. తర్వాత అది వేగిన తర్వాత టమాటా వేసుకుందాము. ఇదిగోండి, మనము చోలేని పూరి కోసం చేసినాక ఒకవేళ మిగిలింది అనుకోండి, దాన్ని రైస్తో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది. ఇదిగోండి, దీనికి గ్రేవీ కోసం అని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాని అయితే కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ తీసుకున్నటువంటి కొత్తిమీర కూడా తీసుకున్నాను. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టేసి ఇది వేగనిద్దాము. అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగింది అనుకోండి, అప్పుడు మనం దీంట్లో పసుపు కూడా వేసేసుకొని టమాటా వేసేసుకుందాం. పూరి కోసం అయితే పిండి కూడా కలిపేసి పెట్టేశాను. అది నానుతూ ఉంటుంది. ఆ లోపల ఇక్కడ మనకు కర్రీ అవుతుంది అన్నమాట. పిండి మంచిగా నానితే మనకి పూరీలకి మంచిగా టేస్టీగా వస్తాయి. ఇవ్వండి, ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల మంచి దాంట్లో మంచి మిక్స్ అయిపోయి గ్రేవీ మంచి తిక్కగా వస్తాయి అన్నమాట. అందుకోసం ఇదిగోండి, ఇప్పుడే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్. ఇట్లాంటి రెసిపీస్లో మనం టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోయి మనకు ఆ కర్రీకి మంచి గ్రేవీ అయితే వస్తుంది. తర్వాత టమాటాలు అంటే ముందే వేస్తే మంచిగా మగ్గిపోతుంది, గ్రేవీ థిక్గా వస్తుంది. అలా కాకుండా మనం వేసే వెజిటేబుల్ వేసి ఉడికిన తర్వాత వేస్తారు. అలా కాకుండా ఇలా వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి వేరియేషన్ చూడండి, మీరే తెలుస్తుంది. ఇదిగోండి, టమాటా ఇలా మంచిగా మగ్గిపోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనము ఇది ఇంకా మెత్తగా కావాలి మంచిగా అంటే అప్పుడు దీన్ని ఇలా స్మాష్ చేసామనుకోండి, అవి ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఇప్పుడు మంచిగా గ్రేవీ లాగా గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. తర్వాత నైట్ నానబెట్టుకున్నటువంటి ఒక శనగలు ఉన్నాయి కదా, వీటికి వాటర్ అయితే తీసేసేయాలి. వాటర్ తీసేసామనుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది. ఒకసారి 2 సార్లు వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసి పెట్టుకున్నాను. తర్వాత వీటిని వేసి మరొక 2 నుండి 3 నిమిషాలు ఈ యొక్క తాలింపును ఉంచుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసేసుకున్నాము. ఓకేనా, ఇలా వేసి ఇలా అంతా ఇది పట్టెలా ఉంచుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసేసుకున్నాము. ఓకేనా, ఇదిగోండి, శనగలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగేసి అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలన్నాను కదా, ఇప్పుడు మనము ఉప్పు కారం అయితే వేస్తున్నాను. మేమైతే స్పైసీ కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి దాన్ని బట్టి వేసిన మనం తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు. నేను వేసేటువంటి కారంలో ఉప్పు కూడా ఉంది కాబట్టి నీకు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. అందుకే కారం అటువంటి ఎక్కువగా తీసుకున్నా, 4 స్పూన్స్ వేసుకున్నాను కారము. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం వేసేటువంటి మసాలాలు మంచి ఈ యొక్క శనగలకు పట్టాలి. వాటర్ వేయకముందే వేసుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలా, ఉప్పు, కారం వేసేసుకున్నాం కదా. తర్వాత నేను ఈరోజు దీంట్లో పచ్చి కొబ్బరి వేస్తున్నాను. దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చి కొబ్బరిని మంచిగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఇది కూడా వేసి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడే వేయదు వాటరు. తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకున్నాం. ఇవన్నీ ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. అప్పుడు ఈ యొక్క శనగలకి మనం వేసిన మసాలా అంతా పట్టి గ్రేవీ అటువంటి థిక్గా వస్తుంది. తర్వాత పైకి ఆయిల్ అటువంటివి కనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మనం వేయాల్సిన మసాలాలన్నీ ఇప్పుడే వేసేసుకొని మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు అప్పుడు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఓకేనా, దీంట్లో నేను వాటర్ వేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకొని విజిల్స్ ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకుందాం.
ఇక మనము కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకొని కొంచెం వేసుకుందాం వాటరు. మరి దగ్గరికి అయిపోతుంది, మూత పెట్టేసుకుందాం. ఇంకా దీంట్లో ఏం వేయాల్సింది లేదు. ఉడికిన తర్వాత అప్పుడు కసూరి మేతి ఒకటి వేసుకుందాం. ఈరోజైతే పూరి అనమాట మన ఇంట్లో. ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినము, ఈరోజైతే ఈ పూరి చేస్తున్నాను అనమాట. దోశలు అలాంటివి అయితే తినడం మానేసి చాలా మనసు అవుతుంది. ఇంకా రోజు శ్రీరామనవమి, సర్లే పూరి చేసుకుందాము అన్నట్టుగా పూరి చేస్తున్నా. పూరికి శనగల కర్రీ. మీరు చూసారా పూరీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఫస్ట్ అయితే అన్ని పూరీలు చేసి పెట్టేసుకున్నాను. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్యాస్ అంటే ఎక్కువగా కన్జప్షన్ అవ్వదు. మనం ఇలా చూస్తూ వంటలు చేసుకుంటే గ్యాస్ కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక్కసారి అందరికీ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోకుండా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వేడి చేస్తుంటే ఆయిల్ వేడి అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంత టైము గ్యాస్ అనేటువంటిది వేస్ట్ అవుతుంది. తర్వాత ఆయిల్ని ఊరికే వేడి చేయొద్దు 2-3 సార్లు, కాబట్టి అలా కూడా అన్నమాట. అన్నింటినీ ఒకసారి చేసేసి ఫ్రై చేసేస్తాను. చేసిన ప్రతి పూరిని టిష్యూ పేపర్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ నుండి పీల్చేసుకుంటుంది. అసలు ఇంత మంచిగా పొంగుతున్నాయి పూరీలు. ఇది మళ్ళీ గోధుమ పిండి, మనం బయట కొనుక్కొచ్చిన పిండి కూడా కాదు, గోధుమలు తీసుకొచ్చి కడిగేసి మంచిగా ఆరబెట్టుకొని గిన్నెలో పట్టించుకున్నటువంటి పిండి. పిండి కూడా మంచి మెత్తగా వచ్చింది. ఇక్కడ పిండి మనము కడిగిన తర్వాత ఆరబెట్టుకున్నప్పుడు మంచిగా 4-5 రోజులు ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఎండకి మంచిగా ఆరిపోతాయి. ఎంత మంచిగా ఆరితే పిండి అంత మంచిగా మెత్తగా వస్తుంది. మరి ఈ మెత్తగా కూడా ఉండొద్దు పిండి, కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు. ఎందుకంటే కొంచెం ఫైబర్ లాగా తింటేనే బాగుంటుంది. మన నాన్నైతే ఎప్పుడంటే పిండి అస్సలు మెత్తగా పట్టియకపోతుంది, కొంచెం పొట్టు పొట్టులానే పట్టిస్తుంది. అప్పుడే దాంట్లో ఉండేటువంటి పోషకాలు అనేటువంటివి పోవు అని. అప్పుడు మనకు తెలియదుగా, మనకు నోటికి రుచి కూడా తెలిసి ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు చేస్తుండేనా అని. ఆయిల్స్ కూడా అసలు ప్యాకెట్ ఆయిల్ వాడకుండా ఓన్లీ మనకు వచ్చినటువంటి సన్ఫ్లవర్ కావచ్చు, పల్లీలు, నువ్వులు, వీటి యొక్క నూనె మాత్రమే తినేవాళ్ళం. అప్పుడు తెలియదు, అప్పుడు అందరు ప్యాకెట్లు వేసుకున్నబ్బా మనం ఎందుకు ఎట్లా పట్టించుకొని తింటున్నాము అనిపిస్తుంది. ఎందుకంటే లోకం ఎలా ఉంటే మనం కూడా అట్లా ఉంటే మనకు కరెక్ట్ అనిపిస్తుంది కదా. మనకు కొంచెం హెల్దీగా ఉంటే మనమే తేడా అనిపిస్తుంది కదా మనుషులకి, అలా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. దీని కింద డ్రాస్ వస్తాయి అనమాట. డ్రాలన్నీ తీసేసాను. ఎందుకు అంటే మన ఇంట్లో దాన్ని ఏమంటారు, చెదలు వచ్చిందనమాట. ఇదిగోండి, ఆల్రెడీ బాత్రూమ్ డోర్కి వచ్చింది చెదలు. ఇదిగోండి, ఇక్కడ తినేసింది చెదలు. ఇదిగోండి, ఇక్కడ కూడా తినేసింది. డోర్ మార్చాలి. తర్వాత నేను అప్పుడే అనుకున్నాను, అమ్మ మనకు ఇక్కడికి ఎంత గ్యాప్ ఉండదు తెలుసా. మా ఆంటీ ఇలా పెడితే ఒక 4 వస్తాయి, అంతే, 4 రావు అనుకున్నాము. అది అయిపోయిందిలే అనుకుని ఒక 15-20 రోజులు అవుతుంది ప్రశాంతంగా ఉన్నాము. జనరల్గా ఈ కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ ఎప్పటికప్పుడు నీట్గా సర్దేస్తాను. ఇక్కడ ప్లేస్లో ఏంటంటే నా జ్యువెలరీస్ కావచ్చు, సోప్ బాక్సెస్, తర్వాత వచ్చేసి మనము మార్కెట్ తీసుకెళ్లాల్సిన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. అలా ఒకదానిపైన ఒకటి ఒక చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఒక 20-30 క్యారీ బ్యాగ్స్ ఉంటాయి. క్యారీ బ్యాగ్స్ అంటే ప్లాస్టిక్ కాదు, క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి క్లాత్ బ్యాగ్స్, అలాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి. మన షాపింగ్ వెళ్ళినప్పుడు వచ్చే బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జ్యువెలరీస్, తర్వాత ఇంకేమైనా ఎక్సెసరీస్ ఉన్నటువంటి అన్నీ పెట్టేసుకుంటున్నా. బ్యాంగిల్స్ బాక్సెస్, కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడ కింద సెల్ఫ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకు 4-5 రోజులు స్మెల్ వస్తుంది ఎందుకా అనుకుని ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ బాత్రూంలో వాటర్ లీక్ అయ్యి దాని యొక్క పచ్చిదనం ఇక్కడికి వచ్చి చాలా స్మెల్ వచ్చింది. తర్వాత అక్కడ రిపేర్ చేయించేసాము. అప్పట్లో ఇక్కడ వాటర్ రావట్లేవు. ఇక్కడే వచ్చిందేమో వాటర్ అనుకుని ఎన్నిసార్లు వచ్చింది. వారం రోజులు రోజు డోర్ ఓపెన్ చేసి పెడుతున్నా, స్మెల్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. తర్వాత ఎందుకు నిన్న బట్టలన్నీ సర్దేసిన, ఐరన్ చేసిన బట్టలన్నీ కబోర్డ్లో సర్దేశాను. సర్దేసిన తర్వాత నేను తెల్లారి డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాను. మరి డీమార్ట్ కోసం కావాల్సిన బ్యాగ్స్ అని తీస్తూ ఉంటే అవన్నీ పాతగా ఉన్నాయి, ఇంకొక కొత్త బ్యాగ్ తీసుకుందాము ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి చూసరికి అక్కడ చూడండి చెదలు ఎంత పని చేసిందో. ఇదిగోండి, ఇంకొస్తుందా అమ్మ, మళ్ళీ వస్తుంది. చెదలు అయిపోయింది అనుకున్నాను నచ్చలుగా నేను. ఇదిగోండి,
ఒక్క నిమిషం చెదలు అయిపోయిందని హ్యాపీగా ఉన్నాను తెలుసా మేమైతే. ఇప్పుడు మళ్ళీ మట్టి తవ్వుతుంది. మళ్ళీ వచ్చింది యాక్చువల్గా ఇదంతా ఏం లేకుండే. ఆ రోజు నైట్ 12 o'clock అవుతుంది. అసలు షాకింగ్లో ఉన్నాము. వేడి నీళ్ళు పోసినాము. తర్వాత ఇక్కడంటే ఖాళీగా అన్ని కాస్మెటిక్స్ అవి ఇవే ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇంకొక డ్రా ఉంటుంది. ఈ డ్రా అంతా ఏంటంటే నా బట్టలు పెట్టుకునేటువంటి ర్యాక్ అనమాట. నా పట్టు చీరల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఫ్యాన్సీ శారీస్ వరకు అన్నీ కూడా ఈ డ్రాలోనే పెట్టేసుకుంటాను, ఈ కబోర్డ్లో. అలా అనేసి ఎందుకు డౌట్ వచ్చింది. మొన్న 1 year బ్యాక్ అయినటువంటి అఖిల్ ధోతి ఫంక్షన్ తీసుకున్నటువంటి పట్టు చీరలు అవన్నీ ఇక్కడ పెట్టేసాను. లాస్ట్ స్టేజ్లో అన్ని పట్టు చీరలు 15 పట్టు చీరలు బ్లౌజెస్ అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో ఏంటి పేపర్ బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. బ్రీఫ్ కేసులో ప్లేస్ సరిపోవట్లేదని. అమ్మో, నా బట్టలన్నీ పెట్టుకోవాలి. మేనేజ్ చెప్తే షాక్ అవుతుంది. అందుకే మళ్ళీ ఒకవేళ బెడ్ కూడా ఏమన్నా వచ్చిందా అన్న డౌట్ తోటి, ఇంత పెద్దగా ఉందిగా బెడ్, దీన్ని ఒకసారి చూడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ తీసేసాను. ఎందుకంటే ఇవన్నీ తీసేసి జ్యువెలరీ బాక్స్, సోప్, ఇంకా అన్నీ ఎక్సెసరీ ఉన్నటువంటి అలా పెట్టేస్తాను. అదే చూస్తున్నాను ఇంకెక్కడైనా ఏమన్నా వచ్చిందా ఏంటి ఎలా ఉంది అని. కబోర్డ్లో పెట్టిన బట్టలు అప్పుడప్పుడు తీసి ఇలా పెడతాను. అప్పుడప్పుడు అంటే నెలకోసారి ఏం కాదు, 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇలా బయటనైతే హ్యాంగ్ చేసుకుంటాను. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటాయి. కబోర్డ్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉన్నాం అనుకోండి, బట్టలు కూడా ముక్క వాసన వచ్చేస్తాయి. అందుకోసమని ఇదిగోండి ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, పట్టు చీరలు కావచ్చు, ఏవైనా ఇలా పెట్టేసుకుంటాను. ఇదిగోండి పట్టు చీర మమ్మీది, నా పెళ్ళికి మమ్మీ తీసుకున్న పట్టు చీర. ఇదిగోండి ఈ పట్టు చీర వచ్చేసి మొన్న కథ చేర్పించుకున్న రోజు వేసుకున్నది, అంటే అఖిల్కి పంచెలు కట్టిన రోజు. తర్వాత ఈ పట్టు చీరనేమో ఫంక్షన్ రోజు, పంచెల ఫంక్షన్ రోజు, ఇదేమో పంచెలు కట్టించిన రోజు అనమాట. అంటే ముహూర్తం చూసి ఒక రోజు చేసాము, ఒక రోజేమో నార్మల్ ఫంక్షన్ లాగా చేసుకున్నాము. ఇదిగోండి ఇదేమో నా పెళ్ళికి తీసుకున్న మరొక గద్వాల్ పట్టు చీర. ఇది నేను ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికి కట్టుకునేటువంటి పట్టు చీర. ఇదిగోండి ఇది 7 శనివారాల వ్రతం ముగింపు రోజు, ఉద్యాపన రోజు తీసుకున్నటువంటి పట్టు చీర. ఇవన్నీ పట్టు చీరలు అయితే, పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా అట్లా పెట్టేసుకున్నాం.